హాయ్ అండి. అచ్చం స్వీట్ షాప్‌లోనే లాగా ఉండే పాలకోవా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పాలు, పంచదార, నెయ్యి ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది పాలకోవా. ఇంక దీనికోసమైతే ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. నేను తీసుకుందైతే రెడ్ పాలు ప్యాకెట్ తీసుకున్నాను. ఇంక పాలకోవాకి ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకుంటే కోవా బాగా వస్తుంది. ఇంకా హాఫ్ లీటర్ పాలు తీసుకొని గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైనైతే పెట్టేసాను. స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని పాలైతే మరిగించుకున్నాను ఇలా. ఇలా పాలు మరుగుతూ ఉండేటప్పుడు కలుపుతూ ఉండాలి. మీగడేమీ రాకుండా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీగడేమైనా వస్తే సైడ్‌కి అయితే మీగడ తీసేయాలి. పాలు కొంచెం మరిగించడమే టైం పడుతుంది గానీ మిగతాదంతా చాలా ఈజీ. ఇంక పాలైతే ఇలా సగం వరకు ఉండేవి సగం అయ్యే వరకైతే మరిగించుకున్నాను. ఇంక ఇలా మరిగిన పాలలో అయితే ఒక 150 గ్రాముల వరకు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇంక పంచదార వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుతూ ఉంటే దగ్గరగా ఉడుకుతుంది. ఇంక పంచదార వేశాక సిమ్‌లోనే ఉంచుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఇంక సిమ్‌లో పెట్టుకొని ఇంక అలా కలుపుతూ ఉంటే ఇలా పాలకోవా అయితే ఇలా దగ్గరగా ఉడుకుతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే పంచదార దానికి సరిపోయినట్టు వేసుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ లీటర్‌కి 150 గ్రాముల పంచదార, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేయాలి. ఇది చల్లారిన తర్వాత పాలకోవాలైతే చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు చేయలేము. అలాగని చల్లారిన తర్వాత కూడా చేస్తే బాగోదు. గోరువెచ్చగా ఉండేటప్పుడైతే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకొని ఇంకా గోరువెచ్చగా ఉండేటప్పుడు పాలకోవాలైతే చేసుకున్నాను. నేను తీసుకున్న హాఫ్ లీటర్‌కి 10 పాలకోవాలైతే వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. చాలా టేస్ట్‌గా కూడా ఉన్నాయి. ఇంక పాలకోవా అయితే రెడీ.